అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ అని ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు ముచ్చట ఏంటంటే రాజక్క కుటుంబం పార్ట్ 6 వీడియో ఇది. ఈ రోజు మొత్తం ఉగాది గురించి ఉంటుంది. లొల్లిలు కొట్లాట్లు ఉండకుండా ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటే రాజక్క కుటుంబం అనేది ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. అసలు ఉగాది పండుగ ఎట్లా అన్నో ఏందో రేపే ఉగాది ఎట్లా అన్నట్టు. ఏమైంది రాజీ గట్లెందుకున్నావే? నలుగురు నీకే భయపడతారు, నువ్వు గట్లుంటే ఎట్లనే? ఏం లేదయ్యా, రేపు ఉగాది ఎట్లా జరుపుకున్నాడు మరి ఏంది కథ అని ఆలోచిస్తాన్నా. అల్లేమున్నదే జరుపుకుందాం, గల్లెందుకు గంతగానం ఆలోచించుడు? అంటే చిన్నల్లుడు లొల్లి పెట్టుకొని పోయిండు కదా, మరి ఆయన అత్తడా రాడా మరి ఎట్లా అన్నట్టు ఏందని. అయ్యో గట్లే ఉన్నది, ఫోన్ చేసి చెప్తే అయిపోతుంది. సరే మరి ఫోన్ చేయనంటే ఏ రాదు. ఆయన నేను చెప్తే తినడే కన్నా నువ్వు చెప్తానేంటో, నువ్వే ఫోన్ చెయ్యి. హలో, బాగున్నారా? ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? అది రేపు ఉగాది పండుగకి రమ్మని ఫోన్ చేస్తాన్నాం. సరే సరే రండి, పొద్దున్నే రండి. సరే. అబ్బా అత్తనున్నారు. రేపు ఒక 3 కిలోల మటను, కళ్ళు, చికెన్ అన్ని చెప్పు. సరే సరేనే, సరే చెప్తాగా నన్ని. ఇక నేను ఈ పొలం దాకా పోయేస్తా, పోతాన్నా. అబ్బా అత్తనున్నాడు, కోపం అంతా తగ్గింది కావచ్చు, పిల్లల్ని తీసుకొని వస్తా అన్నాడు. కానీ మరి మౌనికని పిలుస్తా. మౌనిక ఇద్దా. అత్తమ్మ ఏమైంది? ఉగాది పండుగ జరుపుకోడు అద్దానే. అయ్యో అత్తమ్మ, నేనే అడుగుదామని వస్తానా, నువ్వే పిలిచిన ఇంతలోపు. సరే కానీ రేపు మరి 3 కిలోల మటను, కిలో చికెన్, కళ్ళు చెప్పినా మరి ఏమంటావు? కరెక్టే కానీ అత్తమ్మ, ఇప్పటికే రేణ బాగా అప్సెట్లు ఉన్నది కదా, ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తే ఆమె ఫీల్ అవుతుందేమో. ఎందుకు ఫీల్ అవుతుంది? ఆ రాముకి ఫోన్ చేసి చెప్పినా అత్త అన్నాడు. అబ్బా అవునా అత్తమ్మ? సరే మరి పిలిచి చెప్పు. సరేనే చెప్తాగానే, నువ్వు పోయి నాకు టిఫిన్ పెట్టుకో. సరే పోతాను. రేనా వైద్యా. చెప్పే అమ్మ. ఏమైంది బిడ్డ, ఇంకా ముఖమంతా గట్లే పెట్టుకున్నావు, ఏమైంది? నువ్వు మళ్ళా ఏమైందని నన్ను ఇంకొకసారి అడిగినావు అనుకో, అస్సలు మంచిగా ఉండే చెప్తానా. అయ్యో, రేపు ఏం చీర కట్టుకుంటావు మరి పండుగకి? ఇంకా నాకు పండుగ, ఇంకా ఇవన్నా ఏం చీర కట్టుకుంటావు? ఎట్లా అడుగుతాను నన్ను? అయ్యో ఎందుకట్లా, రేపు నీకే తెలుస్తాయి కానీ సంతోషంగా. ఏంది గిట్లా అంటాంది మా అమ్మ. సరేతి, ఇంకెంతసేపే మౌనిక, తొందర అందరు వచ్చేటట్టున్నారు. అత్తమ్మయ్యో భక్షాలు అయిపోయినాయి, కొన్ని పాలు మరగబెడతాన్నా, పాలు చాయ్ పెడదామని ఇక పచ్చడి ఎత్తమ్మా. చెయ్యే ఒకదాని వచ్చినవేందే రేనేది? కొంచెం తలకాయ నొత్తందట అత్తమ్మ, పండుకున్నది అత్త అన్నది. సరే కానీ అత్తమ్మ, మరి ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు చెప్పు? మనం ఉగాది జరుపుకోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, సోమకాసురుడు అనే రాక్షసురాట బ్రహ్మదేవుని దగ్గరున్నట వేదాన్ని దొంగలిస్తారట. అయితే ఆ దొంగలించిన తర్వాత ఏం చేస్తారట, సముద్రంలో దాక్కుంటే అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని చంపి ఆ వేదనం తీసుకొచ్చి బ్రహ్మదేవునికి ఇస్తే, ఆ రోజు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేయడం ప్రారంభిస్తారట. సో ప్రారంభించిన రోజు కాబట్టి మనం యుగాదిని జరుపుకుంటాం. అది ఉగాది అని అంటాం. ఇక తర్వాత ఇంకొన్ని పురాణ ప్రకారం ఏంటంటే, ఈ రోజు అదే మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తిన రోజు కదా, అట్లా అనుకుంటారు. ఇంకా కొన్ని ప్రకారం ఏంటంటే, శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత కలియుగం ప్రారంభం అవుతుంది కదా, అది ఈ రోజేనంట. అట్లా 2-3 కారణాలతోని ఉగాదిని జరుపుకుంటారే. అవునా అత్తమ్మ? సరే నేను పచ్చడి చేస్తా అంట, నువ్వేమేమి ఇవ్వాలో చెప్పు, వాటికి ఏమేమి ఎందుకు అవన్నీ అని చెప్పేసి కూడా చెప్పాలి, సరేనా? సరేనే చెప్తా, చేసుడు ప్రారంభించు. ముందుగా తీపి అంటే బెల్లం వేసుకోవే. ఈ బెల్లము మనము జీవితంలో సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. తర్వాత రెండోది పులుపు అంటే చింతపండు వేసుకో, ఇది మన జీవితంలో ఆశ్చర్యాన్ని సూచిస్తుంది. తర్వాత కారం వేసుకో, కారం ఏంటంటే పచ్చిమిర్చి వేసుకో, ఇది ఆగ్రహాన్ని సూచిస్తుంది. తర్వాత వగరు జీవితంలో అసహనాన్ని సూచిస్తుంది. చేదు అంటే మన వేపపు వేసుకో, జీవితంలో బాధను సూచిస్తుంది. తర్వాత ఉప్పు వేసుకున్నావు అనుకో, సమతుల్యత అంటే జీవితంలో కూరలా ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే, అది మనం సరి సమానం వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది కదా. వీటన్నిటిని కలిపి షడ్రుచులు అంటది. షడ్రుచులతోనే మనం పచ్చడిని తయారు చేసుకుంటాం. ఎందుకంటే మన జీవితంలో కూడా ఇవన్నీ టేస్ట్లు కలిపి ఉంటేనే మన జీవితం అయితే. తీపి ఉంటే తీపికి మనం నచ్చదు, పులుపు ఉంటే పులుపు నచ్చదు, కారం ఉంటే కారం కూడా మనం తినలేము, ఉప్పు తినలేము. ఇవన్నీ కలిపి ఉంటేనే ఆల్ మిక్స్డ్ తోనే మన లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఈ ఉగాది పచ్చడి మనం సూచిస్తుంది. మంచిగా చెప్పినవే రాజీ. ఇగోండి అత్తమ్మ, ఇక అయిపోయింది, చేసేసిన భక్షాలు అయిపోయినాయి, ఇక పచ్చడి అయిపోయింది, ఇక మనం మొక్కి తిరుడే అత్తమ్మ. అబ్బా ఎంత మంచిగా చేసినవే, నువ్వు మంచిగా చేస్తావు అసలు ఏం చేసినా గానీ. సరే అత్తమ్మ తినుర్రి, వాళ్ళు వచ్చినంత తింటారు గాని. సరే బిడ్డ, తింటాం గాని. అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి, కమ్మ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి మౌనిక, నువ్వు ఎంత మంచిగా ఏదైనా కానీ మంచిగా ఉన్నాయి.
సరే సరే కానీ ఇక మటన్ తెచ్చిందనగా మటన్ నుండి చికెన్ వండుతూపా మళ్ళా వాళ్ళు వీళ్ళు అత్తే ఇబ్బంది అవుతుంది. సరే సరే అత్తమ్మ. రాజక్క అయిపోయినా బచ్చాలు వేసుడు. ఇది ఎందుకు వచ్చింది పీసులు కొట్టిది ఎందుకు వచ్చినట్టు ఈ చేయ సాతన కాదు వచ్చి మంది ఇంట్లో పంట అడుక్కుంటా పోతుంది అయితే. అయిపోయినా సరుపు అయిపోయినాయి నువ్వు చేసినవానే చేద్దాం అనుకునేదాన్ని రాజక్క ఇంట్లో బెల్లం అయిపోయింది. బెల్లం అయిపోతే ఉన్నది దుకాణంలో పోయి ఒక 20 రూపాయలు పెడితే పావు కిలో రాదని అది తెచ్చుకొని చేసుకుంటే ఏమైంది. అయ్యో ఆ దుకాణ పోడు ఉద్దరికి అన్నారు రాజక్క ఇయ్యాలా పండుగ గోలేమేమని ఉద్దరు అడుగుతా వాడుకుంటాడా అనే 20 రూపాయలు ఇవ్వాలి ఇంట్లో నీకు. ఇక నా దగ్గర ఎక్కడ రాజక్క నా దగ్గర లేవు గాని ఇక నువ్వు 2 బస్తాలు వేసావు కదా 2 ఇస్తే అయిపోతే చెరొకటి తింటాం కథ నీళ్ళు తాగుతావు ఇంకెందుకు రాజక్క చేసుకున్నాడు. ఏంది గట్లా అంటావు ఇంట్లో ముక్కుడు పెట్టుకో ఇంట్లో వేసుకోవద్దా బయట వాళ్ళు 2 ఇస్తే తినుడేనా. అగో నువ్వు బయట దాని ఎక్కడిది మా అక్కవేనా 2 ఇయ్యి 2 తిని ఒకటి నేను తింటే ఒకటి తీసుకుపోతే కథ అయిపోతుంది ఎందుకు అదంతా చేసుడు ఇప్పుడు. నీ అంత పీసులు కొట్టి దొరకదే ఇప్పుడు చేసే కాదు ఖర్చు అవుతుందని నూనె అవుతుంది ఆ గోధుమ పిండి అవుతుంది అల్లా శనగపప్పు ఇవన్నిటికి ఎవరు పెడతాడని ఇట్లా వచ్చినావు కదా ఇటు సైడు. గట్లంటే ఏం రాజక్క 2 ఇయ్యరాదు. పోవే పండుగ పూట ఎవరికి ఇయ్యదట మళ్ళా రావటపో. పండుగ పూట దానం చేస్తే మంచిదంట నువ్వేమో రావంటవేంది. అన్ని రోజుల దానాలు వేయచ్చు కానీ ఈ ఉగాది పండుగ పూట దానం చేయదట కానీ పో నేను ఇయ్యగాని పో. అంతగానో అడుగుతాను 2 ఇస్తే అయిపోతుంది కానీ దానికి 2 ఇస్తే వాళ్ళందరూ వచ్చినట్టు ఏం పెడతా వాళ్ళకి. గన్ని కనలేవా 2 ఇయ్యి ఇంత దాకా వచ్చింది కదా రాజక్క అనుకుంటా 2 ఇస్తే అయిపోతుందిగా. ఇక ఇయ్య 2 ఇయ్యి ఇంత దాకా వచ్చింది కదా దానం చేస్తా అనుకుంటే ఇయ్యి నువ్వేమనుకో రాజక్క 2 ఇస్తే సరిపోతుంది. ఇగోండి తీసుకోండి 2. సరే సరే బిడ్డ పోతాను. ఇదైతే ఎప్పుడు మంది ఇంట్లో పడి తింటావు కానీ ఇది ఒక్కసారి కూడా వేసుకొని తినదే. ఏమోతి ఏం కత్తి అత్తమ్మ ఏమున్నా చెప్పు ఒక 2 ఇస్తే అయిపోతుంది కదా దానికి ఎందుకు ఇదంతా గానీ. సరే పా అత్తమ్మ కూరని వండుదాం. మనమైతే ఈ ఉగాది పండుగని మంచిగా జరుపుకున్నాం కదా మన సబ్స్క్రైబర్లు కూడా గట్లనే మంచిగా జరుపుకోవాలని మనం కూడా కోరుకుందాం. అదే కానీ కూరలు అయితే మంచిగా ఉన్నాయి రాజు మంచిగా ఉన్నాయి మంచి కమ్మ ఉన్నాయి. ఇట్లా అందరం మంచి ఆనందంగా ఉంటే మన సబ్స్క్రైబర్లు కూడా మంచి ఆనందంగా ఉంటారు. సబ్స్క్రైబర్లు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు మా అందరి తరపు నుండి. అవునండి సబ్స్క్రైబర్లు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. సరే గాని మరి నేను పోతా అన్నా. అయ్యో పోతానవేందయ్యా అది అంతే బిడ్డను తీసుకొని పోవా. నేనెందుకు తీసుకుపోతా మీరు పండుగ పిలిచిరు నేను వచ్చిన గంతే. పండుగ పూట ఎందుకు గవన్నీ మాటలు మాట్లాడతానో కానీ తీసుకపో. గవన్నీ ఏం నడువై పండుగకు రమ్మన్నారు నేను వచ్చిన గంతే నేను తీసుకపోను ఏం లేదు నేను పోతాను ఇక్కడ నుండి. ఏందన్నట్టు ఈ కథ ఎట్లా మరి పంచాయతీ పెట్టిద్దామా. రందేం అవసరం లేదు పంచాయతీ పెట్టిద్దాం అప్పుడు చెప్దాం సంగతి గాని. సరే అయ్యా. ఏందో ఏమో పంచాయతీ పెట్టిస్తే ఈయన రకం లెక్కలేనే లేడు గాని ఏమోతి పంచాయతీ పెట్టిద్దాం ఇక. సరే బిడ్డ సరే. ఇక సుశీల్ రోజుల్లో మన వీడియో ఎట్లా అనిపించింది మంచి అనిపించిందా. మేము చిన్న తీసాం ఎందుకంటే రాజక కుటుంబంలో ప్రజెంట్ లొల్లిలు అవుతానే కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో లొల్లిలు తెచ్చుడు కావాలని ఇష్టం లేక ఒక ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారన్న వీడియో మాత్రమే ఇష్టము మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్ లో జమ్మలకడి పంబ పార్ట్ 2 వీడియో వస్తే తర్వాత రాజక కుటుంబం వీడియో వస్తుంది. సరేనా ఉంటాము. బాయ్.